యేసుక్రీస్తు నామంలో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ ద్వారా అందరికీ యేసు నామంలో వందనాలు. నిన్న నిన్న వారం మనం చూసుకున్నాం కదా, కీర్తన 91 కీర్తనల గురించి చూసుకున్నాం కదా. 91 గురించి వివరించుకున్నాం అంతకుముందు వారం. నిన్న వారం వచ్చి కీర్తన 1వ అధ్యాయం 3 వచనాలు చూసుకున్నాం కదా. ఈరోజు ఇంకా 3 వచనాలు చూసుకున్నాము. వాక్య ధ్యానం చేసుకుందాము. దుష్టుల కీర్తనలు 1వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నొందురు. 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. 6వ వచనం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ప్రార్థన చేసి చెప్పుకుందాం. మహిమగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి ప్రభా, వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా వాక్యంతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చూసుకుందాము. 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నొందురు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 4వ వచనం దుష్టుల గురించి చెప్తున్నారు, అలాగే నీతిమంతుల గురించి కూడా చెప్తున్నారు అన్నమాట. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నొందురు. ఇక్కడ దేవుడిలో మార్గాలు 2 ఉన్నాయి అన్నమాట. జీవ మార్గము, మళ్ళా నాశన మార్గం. నాశన మార్గం అనేది లోకం, సైతాను పండించేది. లోక మార్గాన్ని నాశన మార్గం అంటారు. జీవ మార్గం, దేవునితో నడిచే మార్గాన్ని జీవ మార్గం అని చెప్తారన్నమాట. అలాగే దేవుడితో నడిచే విధానం, దేవుడితో ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటా, అలాగే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఎల్లవెల్లలా దేవుని స్తుతిస్తూ మనం జాబ్ చేస్తున్నా కూడా దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. ఆ విధంగా దేవునిలో ఉండడం. నాశన మార్గం. నాశన మార్గం అంటే ఏంటి? దేవునిలో లేకన్నా లోకంలో ఉండడం. లోకంలో ఉండడం అంటే తాగుడు, మళ్ళా ఆటలు, అల్లరితో కూడిన చేష్టలు అవన్నీ ఉంటాయి. అవి నాశన మార్గాలు ఉంటాయి. దుష్టుడు ఆ విధంగా ఉన్నప్పుడు స్టడీస్ కూడా ఉండదన్నమాట. స్టడీస్ లేనప్పుడు యవ్వనంలో అయినాక జాబ్ ఉండదు. జాబులు ఉండక అసలు ఒక స్థిరం అనేది కూడా ఉండదు. అదే దేవుని మార్గం, జీవ మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్స్ వస్తాయి, సెటిల్మెంట్ అవుతారు. అలాగే లోకంలో పాపంలో ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్ మీద కేర్లెస్ ఉంటుంది, సెటిల్మెంట్ ఉండదు. ఆ విధంగా వాక్యము ఉంది. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఏ విధంగా అంటే దేవునితో ఆదాము బాగున్నాడు. దుష్టుడు సాతాను చేసిన దానివల్ల లోకంలో పాపంలో పడిపోయినారన్న. ఆ విధంగా దుష్టుడు కూడా దుష్ట మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. నీతిమంతులు మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నీతిమంతుల మార్గం అంటే దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకంటే వాళ్ళు దేవునితో సహవాసం ఉంటారు. చిన్ననాటి నుంచి ప్రేయర్స్, మీటింగ్స్, యూత్ మీటింగ్స్ అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు దేవునితో అంటగట్టినప్పుడు వాళ్ళ జాబ్ గురించి అన్నీ కూడా దేవునికి తెలుస్తూ వస్తుంది. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. దుష్టుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దుష్టుల మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్ ఉండదు.
లోకానుసారం ఉన్నప్పుడు, దుష్టునిలో ఉన్నప్పుడు దొంగతనాలు, అలాగే మనశ్శాంతి ఏవి ఉండకన్నా ఆ విధంగా అయిపోతారనమాట. ఆ విధంగా మనం ఉండకూడదు. జీవ మార్గంలో ఉండాలా, దుష్ట మార్గంలో ఉండకూడదు. ఆ విధంగా వాక్యం చెప్పినట్టు దేవుడిలో మనము అనుదినము అంటకట్టి ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ వాక్యాన్ని బట్టి ప్రేయర్ చేసుకుందాము. ఈ వాక్యం మన హృదయంలో, మన విడికిడిలో ఉండులాగన, అలాగే జీవ మార్గంలో మనం నడుచులాగన దేవుణ్ణి అడిగి మనము దేవునితో అంటగట్టి అనుదినము ప్రార్థన చేసుకుంటూ దేవునితో ఐక్యంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీకే స్తోత్రాలు నాయనా. తండ్రి ప్రభా, జీవ మార్గంలో మమ్మల్ని నడిపించండి. దుష్ట మార్గంలో మాకు వద్దు నాయనా. దుష్ట మార్గంలో ఉంటే తండ్రి ప్రభా లైఫ్ సెటిల్మెంట్ ఉండదు. అదేవిధంగా లోకంలో పడి, నరకంలో పడి, అదేవిధంగా మేము జీవనాధారం కూడా చేసుకోలేము నాయనా. అట్టి బుద్ధి మాకు వద్దు నాయనా. నీలో ఉండి జీవ మార్గంలో నడుపులాగా మమ్మల్ని అందరినీ, అలాగే వాక్యం విన్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించి దీవెనకరంగా ఉంచండి. అలాగే తండ్రి, ఇంకా లోకంలో పాపంలో ఎవరైతే పడి ఉన్నారో వారితో మాట్లాడండి, దర్శించండి, జీవ మార్గంలో నడిపించమని ప్రభువైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అలాగే దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవునికి అనుదినం ప్రార్థన చేసుకోండి, స్తుతించండి. అలాగే మీ ప్రార్థన విజ్ఞాపనలు అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ద్వారా మాకు తెలియజేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్.